నమస్తే. వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పటికి కూడా తాజాగా ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇవాళ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఆ పార్టీకి నెలకొందా అంటే అదే చర్చ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత జోరుగా సాగుతోంది. మరోవైపు వైఎస్ఆర్‌సీపీ జగన్ అధినేతగా ఉన్నటువంటి ఆయన కూడా కొంత తర్జన భర్జన పడుతున్నారు రాజకీయంగా అడుగులు వేయటానికి అనే ఒక విమర్శ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అంటే బెంగుళూరు అని చెప్పి మిగతా ప్రాంతాల్లో కూడా ఇవాళ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటికి నిన్న ఆయన సాదాసీదాగా తన భార్యతో కూర్చొని ఇండిగో ఫ్లైట్లో కమర్షియల్ వెహికల్లో వెనక సీట్లో కూర్చొని ప్రయాణం చేసినటువంటి ఒక ఫోటో కూడా వైరల్ అయింది. మరి సింహం సింగిల్గా వస్తుందా, వచ్చే ఎన్నికల నాటికి గుంపుగా వస్తుందా, లేదంటే కనుక వైసీపీ పనికి అయిపోయినట్లయినా, ఇవే ప్రశ్నలు ఇవాళ పార్టీ నేతలు క్యాడర్లో కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున వైఎస్ఆర్‌సీపీ యొక్క ఉనికి ఇవాళ క్యాడర్ని వేధిస్తోంది. ఏం జరగబోతుందో అనేది కూడా పార్టీ నేతలకు తెలియడం లేదు. ముఖ్య నాయకులు, దిగువ స్థాయి నాయకులు అందరూ కూడా జంప్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారం పోయిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ అధినేత మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్కు కొంత కాంగ్రెస్ నుంచి కూడా కొంత ఏపీ కాంగ్రెస్ కొంత ఎదురుదాడి మొదలుపెట్టినటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల తర్వాత 4-5 సార్లు బయటికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారు. సహజంగానే జగన్ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి కూడా కొంత రిప్లై రావాలి. కానీ ఏపీలో సీన్ మారినట్లుగా కనిపిస్తుంది. అక్కడ రాజకీయ వాతావరణం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే జగన్ వ్యవహారం పైన ఏపీ కాంగ్రెస్ రియాక్ట్ అవుతుంది వరుసగా. జగన్ మళ్ళీ ఏపీలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని కుండ బద్దలు కొట్టేశారు అక్కడ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల. అంటే జగన్ మళ్ళీ ఎందుకు రావాలో చెప్పాలంటూ కూడా ఆమె ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పులు చేయడానికి రావాలా జగన్ అంటూ కూడా ఆమె కొంత ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు పోలవరం తాకట్టు పెట్టడానికి మళ్ళీ రావాలా, లేదంటే మద్యపాన నిషేధం అని చెప్పి ప్రజల ప్రాణాలు తీయడానికి మళ్ళీ రావాలా అంటూ కూడా వరుసగా ఆమె ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వచ్చే ఎన్నికల నాటికి గుంపుగా బరిలో దిగాలని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ కొంత ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడే అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ విషయం తెలిసి షర్మిల కొంత కౌంటర్ ఇచ్చారన్నది కూడా టీడీపీ నేతల యొక్క మాట. అంటే ఒకప్పుడు చంద్రబాబు తోడేళ్లు గుంపు అంటూ కూడా కామెంట్ చేసినటువంటి జగన్ ఇప్పుడు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలతో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నట్టుగా ఢిల్లీలో ప్రధానంగా సీరియస్ టాక్ నడుస్తుంది. ఆనాడు కాంగ్రెస్ను ద్వేషించి రాజకీయంగా నిర్వీర్యమైపోయినటువంటి జగన్ ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నారంటే ఖచ్చితంగా ఏపీలో వైసీపీకి ఏ స్థాయికి దిగజారిందో ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అంటే రాజకీయాల కోసం, తమ అవసరాల కోసం దేనికైనా కొంత దిగజారే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర కనిపిస్తుంది. అంటే వాస్తవానికి కొంత రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది కూడా కొంత నానుడి ప్రధానంగా వినిపిస్తుంది. అన్నట్లుగానే మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్ గడిచినటువంటి 2 నెలల్లో 4-5 సార్లు విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లారు. పేరుకే బెంగళూరు, కానీ అక్కడ వ్యవహారాలు మరోలా ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అంటే 5 రోజుల క్రితం కూడా బెంగళూరుకి వెళ్ళినటువంటి జగన్ అక్కడి నుంచి నేరుగా కోల్కతాకు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల పాటు అక్కడే ఓ హోటల్లో కూడా స్టే చేశారంటూ టీడీపీ నేతల నుంచి కొంత ఫీలర్లు బయటకు వస్తున్నటువంటి నేపథ్యం. అంటే ఇంతకు జగన్ కోల్కతాకు ఎందుకు వెళ్ళినట్టు అనే చర్చ ఇవాళ ప్రధానంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంది. మరోవైపు ప్రజల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. అంత సీక్రెట్గా అక్కడ వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కోల్కతాలో పులివెందుల ఎమ్మెల్యే చేసినటువంటి నిర్వాకాలు ఏంటి? అంటే కాంగ్రెస్ వైపు ఏమన్నా వెళ్లేందుకు అక్కడ రీజనల్ పార్టీలతో మంత్రాలు సాగించారన్నది కూడా అసలు పాయింట్గా తెలుస్తుంది. అంటే అటువైపు నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయో తెలియదు, కానీ ఈ విషయం తెలిసి కొంత వైఎస్ షర్మిల అలర్ట్ అయిందంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ మళ్ళీ అధికారంలోకి రారని కూడా తేల్చేసినట్టుగా కుండ బద్దలు కొట్టినట్లుగా కొంత పెద్ద ఎత్తున విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే మొత్తానికి వైఎస్ఆర్‌సీపీలో మాత్రం ఏదో జరగబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. అంటే బెంగళూరు కేంద్రంగా ఇప్పటికే డీకే శివకుమార్తో వరుస భేటీలు జరిగినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు అక్కడే రాహుల్ గాంధీతో కూడా కొంత సీక్రెట్ డీల్, సీక్రెట్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో మొన్న ఢిల్లీలో చేసినటువంటి దీక్ష దగ్గర కూడా అఖిలేష్ యాదవ్తో కలిసి భేటీ అయినటువంటి నేపథ్యం. మరోవైపు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ జగన్ దీక్షకు సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇండియా కూటమిలోకి రమ్మని ఆహ్వానించారు. ఈయన కొంత సమయం తీసుకొని నేను డెసిషన్ చెప్తా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో ఇప్పుడు కోల్కతా వెళ్ళారు అంటే కోల్కతాలో ఏం జరిగింది, అక్కడ జరిగినటువంటి డీల్స్ ఏంటి, ఆ బిగ్ డీల్ ఏంటి, మరి రాజకీయాల్లో ఆ బిగ్ డీల్ కొంత ప్రకంపన సృష్టించే అవకాశాలు ఉన్నాయా, మరి అక్కడ ఏమన్నా కోల్కతాలో టీఎంసీ పార్టీతో ఏమన్నా మంత్రాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా? సో ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ తెలియాలంటే కోల్కతా డీల్స్ అయినా, బెంగళూరు డీల్స్ అయినా, లేదంటే కనుక ఖచ్చితంగా ఏం జరగబోతుందని తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఏదైతే డెసిషన్ తీసుకోబోతున్నాడో ఇండియా కూటమిలోకి ఎంట్రీకి సంబంధించినటువంటి విశ్వ ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆ యొక్క రాజకీయంగా ఆ అడుగు ముందుకు పడితే ఖచ్చితంగా ఈ డీల్స్ అన్నిటికీ కూడా కొంత బ్రేక్ పడే అవకాశాలు ఉంటాయి. ఈ వార్తలన్నీ కూడా వాస్తవ రూపాలు దాల్చే అవకాశాలు కూడా లేకపోలేదు. సో మీరు కూడా కోల్కతాకు జగన్ ఎందుకు వెళ్ళారు,
వాస్తవానికి ఆమె ఇండిగో ఫ్లైట్‌లో తాజాగా వచ్చినటువంటి ఫోటో అప్పుడు వెళ్ళినటువంటి పిక్కేనా? లేదంటే గతంలో పిక్కా? సో, ఇవన్నీ కూడా అనేక చిక్కుముడులు ప్రజల్లో ఉన్నటువంటి తొలుస్తున్నటువంటి ప్రశ్నలు. మీరు కూడా మీకు తెలిసినటువంటి సమాచారాన్ని మీ అభిప్రాయాల రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.